ఈరోజు మేము చాలా సినిమా పోతున్నాం. ఆల్రెడీ హిందీలో మేము 2 times చాలా సినిమా చూసినాం. ఇది తెలుగు రిలీజ్ అయిందని ఇప్పుడు పోతున్నాం తెలుగుకి. హిందీలో బాగుంది, తెలుగులో ఎలా ఉందో చూసి చెప్తాం. లో ఉన్న ఏషియన్ థియేటర్కి వచ్చేసాం. పదండి థియేటర్లోకి వెళ్దాం. ఇది మల్టీప్లెక్స్. ఇందులో చాలా సినిమాస్ నడుస్తున్నాయి. అందులోపల చావా కూడా ఒకటి. ఇంకా కొన్ని స్క్రీన్లలో కొన్ని సినిమాస్ నడుస్తాయి. ఇక్కడైతే టికెట్ కౌంటర్ ఉంది. మేము టికెట్ కౌంటర్ నుంచి వెళ్ళి సినిమా థియేటర్లకి ఎంటర్ అవుతున్నాం. మా అక్క మా మమ్మీ ఈడ నిలబడ్డారు. అందరం కలిసి స్క్రీన్ నెంబర్ 2 ఇంకా స్క్రీన్ ఓపెన్ కాలే. 15 minutes టైం ఉందని వీళ్ళు ఆకలి అవుతుందని తినేకి కోక్స్ ఇట్లా తీసుకుంటున్నారు. పాప్కార్న్ కర్రీపప్స్ ఇట్లా తీసుకున్నారు. మా వాళ్ళు ఇంకా అక్కడనే నిలబడ్డారు. ఇంకా పాప్కార్న్ వేడి చేస్తుర్రంట, అందుకని ఇక్కడ నిలబడ్డారు. ఇంకా ఆర్డర్ చేస్తున్నారు. మా డాడీ బిల్లు కడుతుండు. టోటల్ 600 అయింది. స్క్రీన్ ఓపెన్ అయిపోయింది. మేము ఇప్పుడు వెళ్తున్నాం. అప్పుడు హిందీలో చూసిన స్క్రీన్ నెంబర్ 2నే, ఇప్పుడు తెలుగులో చూస్తున్న స్క్రీన్ నెంబర్ ఇట్లా 2నే. సేమ్ 2 స్క్రీన్స్. మాది అప్పుడు జే అయ్యే, ఇప్పుడు జీ. Taking good care of you. Oh yes. వారితో షామియానాలో మీకోసం ఎదురు చూస్తున్నాం, కానీ మీరేమో ఏ ఆయుధం లేకుండా ఒంటరిగా వచ్చారు. ఇంటర్వెల్ అయింది, మేము బయటకు వచ్చాము. మళ్ళీ మా వాళ్ళు స్నాక్స్ అయిపోతే మళ్ళీ తీసుకొని వద్దామని అందరూ అడిగితే మా డాడీ తీసుకొని వచ్చిన అందరిని మళ్ళీ తీసుకున్నాం. ఇప్పుడు 3 కోక్స్ తీసుకుని మా వాళ్ళకి తీసుకున్నామని. మా చిన్నారక్క
ఇప్పుడు పాప్కార్న్ తీసుకుంది. ఇప్పుడు అందరం థియేటర్ లోపలికి వచ్చేసినాం. నేనైతే అప్పుడే తింటున్నా స్టార్ట్ కాకముందుకే. కష్టపడి పడుకుంటాం. అది సురక్షితంగా ఉండేందుకు మనం పూజ చేస్తాం. పూజ చేసి సేఫ్ గా ఉండడానికి మన ఇంటికి దిష్టి బొమ్మను కడతాం. దిష్టి బొమ్మ సరిపోకుంటే చాలా బ్రైట్ గా ఉన్నాయండి. నిజమే, పరీక్షించబడిన ధృవీకరించబడిన సహజ వజ్రాలను మాత్రమే సైన్యాన్ని శక్తితో మాత్రమే కాదు, యుక్తితో ఓడించాలి రాజీ. చింత ఉంటుంది, కానీ నీ గురించి కాదు, ఔరంగ్ గురించి. సమగ్ర మరాఠా సామ్రాజ్యంతో పాటు నేను కూడా ఎదురు చూస్తుంది ఈ రోజు కోసమే. ఆ ఔరంగజేబ్ పతనంతోనే కదా ఆబా సాహెబ్ కన్న కలలు సాకారం అయ్యేది. ఆత్మవిశ్వాసంతో చెప్పట్లేదు, ఇదే నిజం. ఈ నమ్మకం మాకు తోడుగా ఉంటే యుద్ధం కూడా ఉత్సవమే. జీవితమంతా మీరు మాలానే ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. భవానీ! జై భవానీ! జై భవానీ! నమః పార్వతీ పతయే! హర హర మహాదేవ్! జీవితమంతా మీరు మాలానే ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. అశు, ఈరోజు మనం మూవీకి పోయాం కదా, మూవీలో ఏమేమి బాగున్నాయి, ఎట్లా బాగుంది చెప్పండి. ఫస్ట్ చాలా ఉంటాడుగా, ఆయన బ్రిడ్జ్ మీద అందరు సైనికులు నిలబడక ముందుకే గుర్రంతో దుంకేస్తాడుగా అందరిని ఎదుర్కోనికి. ఆ సీన్ బాగుంది. నాకేమో సైనికులంతా బ్రిడ్జ్ లెక్క తయారై కోట కట్టడమా, కోట దుంకుతాడు పైకి ఎక్కి మన శత్రువుల్ని అంతం చేయడానికి నీకు నచ్చింది. ఇంకా నీకురా అలా ఉన్న పేరు అంటారు. అలా చావా, తనాజీ, యశాజీ, బాజీ, ఇంకా తనాజీ. ఛత్రపతి శివాజీ కొడుకు పేరు ఏం పేరు? శంభాజీ. శంభాజీ మహారాజ్. శంభాజీ కాదు, శంభాజీ మహారాజ్. అట్లా శంభాజీ మహారాజుకి శత్రువులు ఎట్లా ఏర్పడ్డారు? శంభాజీ మహారాజ్ కా ముస్లిం వాళ్ళు అంటే ఇప్పుడు ముస్లిం వాళ్ళు వచ్చి మన హిందూ రాజ్యాన్ని మొత్తం అలా ఆక్రమించుకోనికి వస్తే అప్పుడు మరాఠా సామ్రాజ్యంలో ఆపుతారు. అలా హిందీలో చావా 2 సార్లు చూసినాం, తెలుగులో ఈ రోజు చూసినాం. నాకైతే సూపర్ నచ్చింది. హిందీలో బాగుంది, తెలుగులో నాకు అర్థమైంది. మీకు ఎలా అనిపించింది? హిందీలో అయితే మాకు కొన్ని అర్థం కాకుండా ఉన్నాయి. అట్లయితే ఢిల్లీ ఉన్న వాళ్ళకైతే మంచి అర్థమవుతుంది. ఇక్కడ తెలంగాణ ఉన్న వాళ్ళకైతే తెలుగులో అయితే మంచి అర్థమవుతుంది. పాటలు ఇట్లా కొంచెం అర్థం కాలేదు, తెలుగులో అయితే మంచి అర్థమైనాయి ఏమేం జరిగినాయో అని. నాకు హిందీలో అర్థమైంది, తెలుగులో అర్థమైంది. హిందీ మాతృభాష మనది కాదు కాబట్టి కొంచెం తడబట్టి అర్థం చేసుకున్నాం. తెలుగులో వచ్చింది కాబట్టి తెలుగు మన మదర్ టంగ్, తెలుగులో మదర్ టంగ్ కాబట్టి మంచిగా అర్థం చేసుకున్నాం. మనకు అర్థమైంది నువ్వు అంటున్నావు. హీరో పేరు ఏం పేరు? విక్కీ కౌశల్. విక్కీ కౌశల్ పాత్ర ఎలా ఉంది? అచ్చం చాలానే మన కళ్ళ ముందు చేసినట్టు అనిపించింది. శంభాజీ మహారాజ్ అలా ఉంది. శంభాజీ మహారాజ్ నాన్న పేరు ఏం పేరు? ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ మహారాజ్ వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు? జిజియాబాయి. జిజియాబాయి శివాజీ మహారాజ్ ని ఎలా పెంచింది? యుద్ధ విద్యలు నేర్పిస్తూ స్వరాజ్యం గురించి ఎంతకనే తెగియాలి.
స్వరాజ్యం గురించి పోరాడాలి. షావా మూవీ ఆ సినిమాలో ఎన్ని ఫైట్లు నచ్చినాయి, అవి ఎలా ఉన్నాయి చెప్పు. రాముడు లెక్క వేషం వేసుకొని వచ్చి చంపుతారు. తర్వాత ఆ చెట్ల మీద కోతులకి ఎగిరి అందరినీ చంపేస్తారు. తర్వాత గద మట్లకి వెళ్ళి అంటే బుర్రలకి వెళ్ళి గదతోటి అందరినీ చంపేస్తారు. ఇంకా నీళ్ళకి వెళ్ళి బాణాలు వేసి చంపేస్తారు. ఇంకా చీర కట్టుకొని అందులోపల రాళ్ళు వేసుకొని విలన్స్ కొడతారు. తర్వాత లాస్ట్ ఫైట్ లో యాంకర్ తోటి చంపేస్తారు విలన్స్. అప్పుడు సంభాజీ దొరికిపోతాడు. వేలు దెబ్బ వల్ల దొరికిపోతాడు. సినిమా ఎలా ఉంది లాస్ట్ కు? చాలా బాగుంది. చూడదగ్గ సినిమానేనా? ప్రతి ఒక్కరు చూడాలి ఆ సినిమాని. Like, share, subscribe to my channel. Name is Radhika Ram. Please subscribe.